యా గుడ్ షాట్ ఆకాష్. చాలా బాగా ఆడావురా. అవునరా, సూర్యాగడ్ ఎందుకు మ్యాచ్కి రాలేదు? వాడికి ఈరోజు కొత్త ఓటర్ కార్డు వచ్చిందంట, అది తీసుకోవడానికి వెళ్ళాడు. అలాగే ఇంట్లో ఏదో పని ఉందని చెప్పి రాలేదురా. అవునరా, మనందరికి ఓటు హక్కు వచ్చింది కదా, మన ఓటు ఎవరికేస్తే బాగుంటుంది? ఏమోరా, ఎవరి కోట వెళ్ళో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా మ్యాచ్ అయ్యాక ఇళ్ళకెళ్ళకుండా అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్, మా అందరికి ఓటు హక్కు వచ్చింది, మా ఓటు ఎవరికి వేస్తే బాగుంటుందని మాట్లాడుకుంటున్నాం. మంచి ఆలోచనరా. మీలాంటి యూత్ సినిమాలు షికారులు కాకుండా ఇలా రాజకీయాల గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే మన దేశం ముందుకెళ్తుంది. సరే సార్, మన చంద్రగిరి నుంచి 2 నాయకులు పోటీ చేస్తున్నారు కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను ఎవరికి ఓటు వేస్తానో తర్వాత చెప్తాలే. ముందు ఒక నాయకుల్లో ఎలాంటి క్వాలిటీ చూసి ఓటు వేయాలో చెప్తా వినండి. ఏ నాయకుడైతే నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడో, ఏ నాయకుడైతే ప్రజలకిచ్చిన వాగ్దానాలని నిష్పక్షపాతంగా నెరవేరుస్తాడో, ఎవరైతే ప్రజల్ని తన సొంత కుటుంబంలా చూసుకుంటాడో అలాంటి వాళ్ళకి ఓటు వేసి మన నాయకుడిగా ఎంచుకోవాలి. మరి మన చంద్రగిరిలో అలాంటి నాయకుడు ఎవరున్నారు? మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారురా. గౌతమ్, పోయిన నెలలో మీ ఇంట్లో ఆరోగ్య పరీక్ష జరిపించారు కదా, ఎవరు జరిపించారు? మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సార్. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి 43 రకాల ఆరోగ్య పరీక్షలు చేయించారు. అరే రాఘవ, మీ ఊరు చుట్టుపక్కల ఇంతకుముందు రోడ్లు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి? నా చిన్నప్పటి నుంచి మా ఊరు చుట్టుపక్కల రోడ్లు ఏం బాగోలేవు సార్. కానీ 2 సంవత్సరాల క్రితం మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రోడ్లు వేయించారు సార్. రమణ, పోయినేడాది మీ అక్క పెళ్లి జరిగింది కదా, అప్పుడేదో పెళ్లి కానుక వచ్చిందంట కదా, ఏంటది? అవును సార్, మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే మా అక్క పెళ్లికి 43,000 రూపాయల పెళ్లి కానుక పంపించారు సార్. ఇవన్నీ పక్కన పెట్టినా మీరందరూ క్రికెట్ చాలా బాగా ఆడతారు. మీలాంటి యువతకు ప్రోత్సాహం అందించడానికి మన ఎమ్మెల్యే గారు దాదాపు 70 ఎకరాల్లో 13 గ్రౌండ్స్ ఏర్పాటు చేసి చంద్రగిరి మొత్తం నుండి 1000 టీమ్స్ పోటీ చేసే విధంగాను అవకాశం కల్పించారు. అందులో మీరు ఆడి ఫైనల్స్లో గెలిచారు. అక్కడ గెలిచారు కాబట్టి ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ చేసే ధైర్యం వచ్చింది. నిజమా కాదా? నిజమే సార్. అదే మన ఎమ్మెల్యే గారు లేకపోతే ఇలాంటి ప్రోత్సాహం మీకు వచ్చిండేదా? మీ అందరికీ ఇలాంటి ప్రయోజనాలు కలిగి ఉండేవా? అవును సార్, ఊహించుకోవడానికే ఏదోలా ఉంది కదా. అభివృద్ధి చేస్తామని మాటల్లో చెప్పటం కాకుండా చేతల్లో చేసి చూపించేవాడినే నాయకుడు అంటారు. మీ కళ్ళ ముందే విద్య, వైద్యం, ఉపాధి, క్రీడలు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడు ఉండగా ఇంకెవరికో ఎందుకు ఓటేయాలి? చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు వేసే ఓటు మీ భవిష్యత్తుకి మీరు వేసుకునే పునాది లాంటిది. కాబట్టి ఎలక్షన్లో గెలవటం కోసం ఇది చేస్తాం అది చేస్తామని మాయ మాటలు చెప్పే వాళ్ళకి కాకుండా సామాన్య ప్రజలని సొంత కుటుంబంలాగా చూసుకునే నాయకుడికే ఓటేద్దాం. అలాగే సార్, రాబోయే ఎన్నికల్లో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి ఓటేస్తాం. చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిస్తాం. మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం.